अल्हम्दुलिल्लाह जअल ज़िक्रहु रियादस सालिहीन व मुनाजातहु ग़िदा अरवाहिल फ़ालिहीन वल ख़ुदूअ बैन यदैहि वत्तज़र्रुअ इलैहि इज़्ज़ल आबिदीन व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लह व अशहदु अन्न नबिय्यना मुहम्मदन अब्दुहु व रसूलुहु व सफ़िय्युहु व खलीलुहु अल मुअय्यदु बि अन्वाइल मुअजिज़ातिल बाहिरा अल मुकर्रमु बिल मकरुमातिल बातिना वज़्ज़ाहिरा सल्लल्लाहु अलैहि वसल्लम व अला आलिहि व अस्हाबिहि व अत्बाइहि इला यौमिद्दीन। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिह वला तमूतुन्न इल्ला व अंतुम मुस्लिमून। अम्मा बाद क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल मालु वल बनून ज़ीनतुल हयातिद दुनिया वल बाक़ियातुस सालिहातु खैरुन इंदा रब्बिक सवाबन व खैरुन अमला। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఈ సంతానం సిరి సంపదలు, ప్రాపంచిక జీవితపు అలంకారాలు, నీ ప్రభు దృష్టిలో ఫలితం రీత్యా ఎంతో శ్రేష్టమైనవి, శాశ్వతంగా ఉండేవి సత్కార్యాలు మాత్రమే. వాటి ద్వారానే మేలు ఆశించడానికి ఆస్కారము. కుటుంబం ఓ పరిచయం. అమ్మ గుర్తొచ్చినా, నాన్న గుర్తొచ్చినా, బాల్యం గుర్తొచ్చినా, కళ్ళు పొడిగానే ఉన్నా, కన్నీళ్లు రాకపోయినా హృదయం మాత్రం ద్రవించిపోతుంది. ఆ కాలం మళ్ళీ రాదేమని మనసు ఆక్రోశిస్తుంది. కుటుంబం అంటే జ్ఞాపకాలు. అన్నా చెల్లెళ్ళ మధ్య అల్లరి, అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధం, అక్క చెల్లెళ్ళ మధ్య స్నేహం, తల్లి దగ్గర గారాభం, తండ్రి దగ్గర భద్రత, అన్న పట్ల అనురాగం, తమ్ముళ్ళ పట్ల అనుబంధం. కుటుంబం అంటే అపురూప భావనల సమాహారం. ఒంటరిగా ఉన్నప్పుడు వసంతాలు, వెన్నెల రాత్రులు కూడా ఇవ్వలేని అనుభూతులు. కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వేళ, వెన్నెల రాత్రుల్లో వినీలాకాశం కింద కలిసి ఆడుకుంటున్న వేళ దొరుకుతాయి. కుటుంబం అంటే వెలకట్టలేని సంతోషాల సప్త రంగుల హర్విల్. ఓ కవి అన్నాడు, ये ख़ानदान हमारा छूट गया जब से मज़ा हमें किसी त्यौहार में नहीं आता. సంక్రాంతి, రమజాన్, బక్రీద్ పండుగ ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పండుగ అయినా చిన్న సంతోషాన్ని ఇచ్చిందా? లేదు కదా. అంటే కుటుంబం అంటేనే పండుగ. సంతోషాన్ని రెండింతలు చేసి బాధను సగానికి తగ్గించే దివ్య సూత్రం కుటుంబం. చేసే చిన్ని చిన్ని త్యాగాలు కూడా ఇష్టంగా అనిపించే మహిమాలయం కుటుంబం. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబం జీవితంలో భాగం కాదు, కాజాలదు, కాకూడదు. కుటుంబమే జీవితం. ఇక అభిమాన మిత్రులారా, కుటుంబం గురించి ఓ మాట. భవనానికి పునాది ఎంత ముఖ్యమో
సమాజానికి కుటుంబం అంతే ముఖ్యం. వ్యక్తి వికాసంలో, పెరుగుదలలో కుటుంబం ఎంతో ముఖ్యమైనది. కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం. కుటుంబ వ్యవస్థ ద్వారా మనిషి తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతాడు. మనం పెరిగిన పరిస్థితులు, మన ఆలోచనలు, మన ధర్మం, ఇస్లాం గురించి మనం పడుతున్న కష్టం, వీటన్నిటికీ కుటుంబ వ్యవస్థే దోహదపడుతుంది. ఒక మనిషి ఎదుగుదలకు కుటుంబం ఎంతో సహాయపడుతుంది. అందువల్లే ఇస్లాం కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యమిస్తుంది. ఇక కుటుంబ వ్యవస్థ విషయానికి వస్తే, ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ మనకు కనిపిస్తుంది. దీని ఆరంభం ఆదిలోనే ఆది దంపతులైన హజరత్ ఆదం మరియు హవ్వా అలైహిస్సలాంలతో మొదలైంది. 20 కాన్పులలో 40 మంది సంతానం ఆ ఆది దంపతులది. అందుకే కుటుంబం, వివాహం సమాంతర వ్యవస్థలని అంటారు. ప్రతి దశలోనూ కుటుంబ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. మన జీవితంలో అధిక భాగం కుటుంబంతోనే గడుస్తుంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం అంటూ లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సామూహిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. కుటుంబం ఒక కేంద్ర బిందువు. దీని చుట్టూనే మన మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది. మనం మన దినచర్యను కూడా కుటుంబ సభ్యులతోనే ప్రారంభిస్తాం. ఇక అభిమానం ఇట్లా, కుటుంబ సంఘధర్మం ఇస్లాం ధర్మం యొక్క సానుకూల ప్రభావం తొలుత మీ నుండే మొదలవుతుంది. మిమ్మల్ని పుట్టించిన మీ నిజ సృష్టికర్తను మీకు పరిచయం చేసి మీకు మీ ప్రభువుకి మధ్య బంధాన్ని అది బలపరుస్తుంది. మీతో మీకు ఉండాల్సిన యొక్క బంధాన్ని చక్కబెడుతుంది. ఫలితంగా మీలోని ప్రతిభా పాఠవాలను అనునిత్యం నవీకరించుకుంటూ నిత్య చైతన్య కలదీపకలవుతారు. మీరు మీ ఆలోచనలు నిర్మాణాత్మకంగా, మీ ఆచరణలను అభివృద్ధికి బాటలు వేసేవిగా రూపాంతరం చెందుతాయి. తద్వారా మీరు మీ దేహాన్ని, మీ మేధను, మీ మనసును వాటి కీడు కలిగించేటటువంటి ప్రతి వస్తువు నుండి కాపాడుకున్న క్రియాశీలురుగా ఎదుగుతారు. మీలో చోటు చేసుకున్న ఈ మార్పు మీ పరిసరాలకు, మీ పరివారానికి మేలు చేయడమే కాకుండా వారిని ప్రభావితం చేస్తుంది. మీలో ఉన్న ఈ మేలు మీ తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీ పరిచయస్తులకు, మీ ఇరుగు పొరుగు వారికి, చివరికి సామాన్య పౌరులకు కూడా చేరి సంక్షేమ సమాజంగా ఉన్న మన యొక్క వ్యవస్థను ఓ సంక్షేమ సమాజంగా అది మార్చగలుగుతుంది. ఇక అభిమాన మిత్రులారా, కుటుంబ పరిణామ క్రమాన్ని మనం తీసుకున్నట్లయితే సాంప్రదాయిక కుటుంబ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందా, మార్పులేమైనా చోటు చేసుకున్నాయా అనే విషయానికి వస్తే, సామాజిక శాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం నేటి కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామీకరణ, విద్యా వ్యాప్తి, నగరీకరణ, వివిధ చట్టాలు, ఆర్థిక ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, వస్తున్నాయి, ఇక మీదట కూడా వస్తూ ఉంటాయి. అయితే వచ్చే ఆ మార్పులు అనేవి మంచివై ఉండాలి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అధిక శాతం అనేది కీడును కలిగించేవిగా, చెడుని చేసేవిగానే ఉన్నాయి. ఇక అభిమానం ఇట్లారా, ఇలా కుటుంబ వ్యవస్థను కుదేలుపరిచే యొక్క విషయాల్లో కొన్నిటిని మనం ప్రస్తావించుకుందాం. అందులో ప్రథమమైనది వినాశకర ఆలోచన, వివాహమే వద్దు అనేది. ఆర్థిక స్వాతంత్రం ఉన్న యొక్క స్త్రీ కానీ, ఆర్థిక స్వాతంత్రం ఉన్న యొక్క పురుషుడు కానీ, వారిద్దరికీ సహజంగానే ఒక ప్రసక్తి అనేది ఉత్పన్నమవుతుంది. తాను స్వయంగా సంపాదించుకోగలుగుతున్నప్పుడు భర్తకు కానీ భార్యకు కానీ ఎందుకు లోబడి ఉండాలి? భర్త సేవలు కానీ భార్య నకరాలు కానీ ఎందుకు భరించాలి? సంసార బాధ్యతలు అనేవి ఎందుకు మోయాలి? పెళ్లి చేసుకొని భర్తకు కానీ భార్యకు కానీ
సేవలు చేసే బాదర బందీలు ఎందుకు కొని తెచ్చుకోవాలి అనే ఈ భావన నానాటికి బలపడుతుంది. జీవితం అనేది అనుభవించడానికే ఉంది కానీ బరువుల మీద వేసుకోవడానికి కాదు అన్న బలమైన నిర్ణయం అనేది యువతలో బలపడుతుంది. అంతేకాదు అభిమాన మిత్రులారా, సుఖపడడానికి అభిమాన మిత్రులారా వివాహమే అవసరమన్న ఆలోచన నుండి మగాడే అవసరమా, ఆడదే కావాలా అన్న ఆలోచన వరకు యువత యొక్క ఈ ఆలోచన ధోరణి అనేది దిగజారుతుంది. ఇది ఒక విపరీత యొక్క విపరిణామం అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే అసహజమైన జీవన విధానానికి పెట్టుకున్న పేరు సహజీవనం, అలాగే ఓయో దుష్కృతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నవతరంలో వైవాహిక వ్యవస్థపై నమ్మకం అనేది సడలిపోతుంది. పెళ్లి చేసుకోకుండానే అబ్బాయి అమ్మాయి లేదా స్త్రీ పురుషుడు సహజీవనం సాగిస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు. ప్రతి 2-3 ఏళ్లకోసారి కర్చీప్ని మార్చినట్టుగా వారు తమ సహజ పార్ట్నర్ని అనేది మార్చేస్తున్నారు. ఇక ముసలే తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారు ఏదో వారికి దొరికే యొక్క పింఛన్తో బతుకుబండి అనేది వారు లాగి అలానే వారు ఏ దిక్కు దివాణం లేకుండా మరణిస్తున్నారు. దయాదాక్షిణ్యాలు లేని యొక్క సంతానం కనీసం వారి అంత్యక్రియలకు కూడా హాజరు కావడం లేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఆలోచించాలి. అలాగే ఈ 2 విధానాలతో పాటు మరో విధానం ఏదైతే ఉందో అది స్వలింగ సంపర్కం. ఇది కూడా కుటుంబ వ్యవస్థకు ఒక గొడ్డలి పెట్టువంటిదే. కనుక అభిమాన మిత్రులారా, మన ఆర్థికంగా బలపడ్డామంటే అహానికి గురికాకూడదు. కనుక కవి అన్నట్టు మిలే ఉరూజుతో మగ్రూర్ మత్ కభీ హోనా బులందియోं के सभी रास्ते ढलान से हैं. ఇక అభిమాన మిత్రులారా, కుటుంబం గురించి కొందరు కాకిగోళ కూడా చేస్తారు. అదేమిటంటే పరిమితికి మించిన సంతానం కలిగితే కుటుంబంలో ఎన్ని సమస్యలైతే తలెత్తుతాయో అంతకంటే రెట్టింపు సమస్యలు దేశ విషయంలో కలుగుతాయి అని చెప్పడమే కాకుండా మంది ఎక్కువైతే మజ్జిగ పలుచునవుతుంది అని వీరు ఈ సామెత కూడా అనేది చలోక్తి కూడా విసురుతూ ఉంటారు. అలాగే మరికొందరు పిండి కొద్ది రొట్టె అన్నట్టు దేశంలో ఆహారోత్పత్తి తగినక వనరులు లేనప్పుడు, ఉండడానికి తగినక వసతులు లేనప్పుడు, ఉద్యోగానికి తగిన ఖాళీలు లేనప్పుడు, రోగులకి తగినంత మందులు లేనప్పుడు, లెక్కకు మించిన జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సమస్యలు ఎదురుకాక ఏమవుతాయి? అందరికీ అన్ని సౌకర్యాలు వనగూడాలంటే కుదిరే పనేనా అనేది ఇంకొందరు అనేది వారి యొక్క సందేహాన్ని అనేది వ్యక్తపరుస్తూ ఉంటారు. అభిమాన మిత్రులారా, నిజంగా ఒకప్పుడు కుటుంబాలు సంతోషం వచ్చినా బాధ వచ్చినా కలిసే పంచుకునేవారు. రాను రాను ఉద్యోగాలు ప్రైవసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా జనాలు ఆలోచన మొదలుపెట్టారు. ఆ తర్వాత అసలు అత్తామామలను ఎక్కడో పెట్టి భార్యాభర్తలు మాత్రం లైఫ్ లీడ్ చేసే కల్చర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది కాస్త ఇంకా అధ్వాన్నంగా దిగజారి మరో యొక్క విపరిణామానికి దారి తీసింది. అదే డింక్ లైఫ్ స్టైల్. అభిమాన మిత్రులారా, ఈ వికృతి వికారాలు ఎన్నెన్నో. ఇక డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏమిటంటే డబల్ ఇన్కమ్ నో కిడ్స్, అంటే సంపాదన ఎక్కువే ఉండాలి కానీ పిల్లలు మాత్రం వద్దు అనే ఈ యొక్క విధానం. భార్యాభర్తలుగా ఉండడం, అభిమాన మిత్రులారా గమనించండి, భార్యాభర్తలుగా ఉండడం ప్రకృతి, పిల్లా పాపలతో ఉండడం సంస్కృతి. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేది విపరీత కృతి. అసలు పిల్లలే వద్దనుకోవడం వినాశకర దుష్కృతి. కనుక అభిమాన మిత్రులారా, నేడు జంటలు వారి ప్రైవసీ కోసం ఇలాంటి పద్ధతిని వారు పాటిస్తున్నారు. నిజానికి మనం చూసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ అనేది ఇతర దేశాల్లో 1980లోనే మొదలైంది. కానీ భారతదేశం వంటి అనేక దేశాలతో పాటు అరబ్బు దేశాల్లోనూ యువ జంటలను ఈ విధానం అనేది ప్రస్తుతం చాలా వేగంగా ఆకర్షిస్తుంది. ఈ పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతోటి జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. అలాగే మరికొందరు ప్రబుద్ధులైతే ఇలా పిల్లల్ని కనకపోవడం వల్ల మేము అనేది పరిసరాలకి
అలాగే పర్యావరణానికి ప్రపంచానికే గొప్ప ఏదో మేలు చేస్తున్నామని కూడా వారు భావిస్తున్నారు. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే వృద్ధాప్యంలో పిల్లల తోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం వీరిలో ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. పిల్లలు అనే యొక్క ఈ పచ్చని చిలుకలు తోడు లేకపోతే జీవితం అనేది, బతుకు అనేది బాధల బందీఖాన అవుతుంది. అభిమాన మిత్రులారా, కన్నీళ్లతో కాపురం చేయడం తథ్యమవుతుంది, అనాథ మరణం అవుతుంది, అనామక ఖననం అవుతుంది. మరి ఇలాంటి యొక్క దుస్థితి అనేది నేడు మనకు అవసరమా? ఒక నేపథ్యంలో ఒక కవి చెప్పాడు, ఏమని? అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, తంబి లేదు, ఏక నిరంజనని. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చే పెళ్లి చేసే మామ లేడు, ఏక నిరంజని. ఒక నేపథ్యంలో చెప్పాడు. అయితే ప్రస్తుతం ఎలా ఉందంటే కొడుకు లేడు, కూతురు లేదు, కొడుకు కూతుర్ని పెంచి పోషించి పెళ్లి చేసే బాధ్యత లేదు, ఏక నిరంజన్. అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే అభిమాన మిత్రులారా, పరిస్థితి ఎంత దిగజారింది అంటే మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వీరితో అచ్చటాముచ్చట కానీ ఇది కూడా అవసరం లేదు. మేము సంతోషంగా జీవిస్తాము అన్నక మా జీవితానికి మేమే రాజులం, మా జీవితానికి మేమే రాణులం అన్నక భ్రాంతిలో అటు యువత పురుషులు, ఇటు యువత స్త్రీలు ఇద్దరు అనేది జీవిస్తున్నారు. అభిమాన మిత్రులారా, నిజంగా చెప్పాలంటే సంతానమే సృష్టిలో సమతౌల్యానికి మూలం. నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతిలో ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క నియమం. మానవులకు, భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ నియమం అనేది వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజము దీర్ఘకాలంలో మనుగడ సాగించజాలదు. ఆ విషయానికి వస్తే ఒకరిద్దరిని మినహాయించి దైవ ప్రవక్తలందరూ కుటుంబ జీవితం గడిపిన వాళ్లే. సంతానం కాంక్ష కలిగి అల్లాహ్ను దీనాతి దీనంగా వేడుకున్న వాళ్ళే. అలాంటిది నేటి తరం, మన యువతరం ఎటుపోతుంది? అలం యఅని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్. ఏమిటి? అల్లాహ్ యొక్క స్మరణతోటి కంపించిపోయే హృదయాలు, కంపించిపోయే ఆ సమయం అనేది ఇంకా ఆసన్నం కాలేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటి వరకు పడ్డ యొక్క ఒత్తిడి అంతా మాయమైపోతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ ఈ జనరేషన్లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే మంచిది అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్ళలో కొందరు ఖర్చు ఉండదని, బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని వారు భావిస్తున్నారు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్వం రోజులు జంటలు 5-6 పిల్లల్ని కనేవారు. తర్వాత జనాభా బాగా పెరిగిపోతుందని 2 లేదా 3కి పరిమితమయ్యారు. ఆ తర్వాత 2 చాలన్నారు. కొండలకు 2 వద్దు, ఒక్కరే ముద్దు అని పరిస్థితులు వచ్చేసాయి. కొన్నేళ్ల నుండి అయితే 1 or none అంటే ఒక్కడే చాలు. ఇప్పుడు ఓన్లీ నన్ అంటే పిల్లలే వద్దు అంటున్నారు. అభిమాన మిత్రులారా, ఇక్కడ స్త్రీల విషయంలో తీసుకున్నా, పురుషుల విషయంలో తీసుకున్నా ఇద్దరు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని కనడానికి భయపడుతున్నామే, అసలు మనం పోషణకర్తలమా? అసలు మనం శాసనకర్తలమా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా పోషణకర్త. కనుక ఓ కవి చెప్పిన చక్కటి మాట ఏమిటంటే वो कौन तुझको बचाए है हर बला से ये किसके हाथ तेरे सर पे आसमां से है. కనుక అభిమాన మిత్రులారా, ఈ విపరీత ధోరణి కలిగిన వారు వీరు పిల్లలు వద్దంటారు కానీ కుక్క పిల్లల్ని మాత్రం ప్రేమగా పెంచుకుంటారు. మనిషి పిల్లల్ని ఏమైనా అన్నా వీరు పట్టించుకోరు కానీ కుక్క పిల్లల్ని ఏమైనా అంటే వీరు అంతెత్తుకు లేచి పడతారు. అభిమాన మిత్రులారా, ఈ వికృతి ఏదైతే ఉందో ఇది వెర్రి 1000 రకాలు అన్నట్టుగా అనేక ఇందులో రకాలు ఉన్నాయి. అందులో డింక్వాడ్ అనేది ఒక రకం, డింకర్ అనేది ఒక రకం, డింక్వాక్ అనేది ఒక రకం, డినో అనేది ఒక రకం, డింకీ అనేది ఒక రకం, డింప్ అనేది ఒక రకం, జింక్ అనేది ఒక రకం, సిన్యాడ్ అనేది ఒక రకం. ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నట్లయితే ఎన్ని విపరీత ధోరణులు వచ్చాయి.
డబ్బు ఉండి కూడా వీరు వివాహం చేసుకోవడం లేదు. అభిమాన మిత్రులారా, వీరందరూ జీవితాన్ని ఆస్వాదించాలని మకరందాన్ని జురుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ అసలు జీవితపు మకరందం అనేది సంతానంతోనే, పిల్లలతోనే విషయాన్ని వీరు గ్రహించడం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే, కుల్ తఆలౌ అత్లు మా హర్రమ రబ్బుకుమ్ అలైకుమ్ అల్లా తుష్రికు బిహి షై'a వ బిల్ వాలిదైని ఇహ్సానా వలా తఖ్తులు ఔలాదకుమ్ మిన్ ఇమ్లాక్ నహ్ను నర్జుకుకుమ్ వ ఇయ్యాహుమ్ వలా తక్రబుల్ ఫవాహిష మా ظهر మిన్హా వ మా బతన్. పూర్వం అభిమాన మిత్రులారా ఆకలి భయంతో పిల్లల్ని చంపేవారు. పూర్వం అభిమాన మిత్రులారా మూఢనమ్మకాలతోటి పిల్లల్ని బలి ఇచ్చేవారు. పూర్వం అభిమాన మిత్రులారా అవమాన భయంతో ఆడపిల్లల్ని అనేది పొట్టన పెట్టుకునేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే అభిమాన మిత్రులారా, వీరి యొక్క ఆనందానికి ఆటంకం అవుతున్నారు. డబ్బు లేదని కాదు, ఇద్దరు సంపాదిస్తున్నారు. వీరి ఆనందానికి వీరు అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతో పిల్లల్ని అనేది కనడం లేదంటే ఇది ఎంత దారుణమైన విషయము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిల్లల్ని మీరు హతమార్చకండి, లేమి భయంతో, మీరు పోషించలేరన్న భయంతో మీరు పిల్లల్ని హతమార్చకండి అంటున్నాడు. మరి సంతాన హత్య అంటే ఏమిటండి? సంతాన హత్య అంటే భ్రూణ హత్య మాత్రమేనా? సంతాన హత్య అంటే పుట్టిన తర్వాత చంపడం మాత్రమేనా? కాదు. సంతానమే అసలు వద్దు అనుకోవడం కూడా నిజంగా అది మానవాళి హత్యగా మనం అనే దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, వీటి వల్ల చోటు చేసుకునేక కొన్ని నష్టాలు మనం ఇక్కడ కాస్త నెమురు వేసుకుంటూ ముందుకెళదాం. అభిమాన మిత్రులారా, ఉడుకు రక్తం ఉండేంత వరకు, ఉరకలేస్తున్న వరకు ఎవరికి ఎవరి అవసరం అనేది ఉండదు. కానీ ఒక వయసు వచ్చాక నా అనుకునే వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తోడు ఉండేది పిల్లలే. పిల్లలకు చిన్నప్పుడు మనం అందించిన సంరక్షణకు గాను తిరిగి కృతజ్ఞత చూపించే పిల్లల వల్ల వచ్చే యొక్క సంతృప్తికి వీరు దూరం అవుతారు. అలాగే అభిమానం మిత్రులారా, మరి పార్ట్నర్ అంటున్నాం కదా, పార్ట్నర్ అనేది ఏదైనా ప్రమాదానికి గురవచ్చు కదా, తనకంటే ముందే అతనికి మరణం రావచ్చు కదా, అప్పుడు పరిస్థితి ఏమిటి? అభిమాన మిత్రులారా, ఇది కూడా మనం గమనించాలి. కనుక మనం డబ్బుతోటి ప్రతిదీ కొనగలం, కానీ డబ్బుతో ప్రేమను కొనలేం, డబ్బుతో మన బంధాన్ని కొనలేం, డబ్బుతో మనం అనురాగాన్ని పొందలేం, డబ్బుతో శ్రేయాన్ని మనం కొనలేం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, బంధం నిలబడాలి అంటే పిల్లలే ఆధారం. కనుక చాలామంది అంటారు పిల్లలు ఉన్నారు కనుక నేను ఇతనితో ఏగుతున్నాను, లేదంటే ఎప్పుడో వదిలేసేదాన్ని. కనుక పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే, పిల్లలు ఉంటే ఒకరికి 2 సార్లు దంపతులు ఆలోచిస్తారు. అరే మనం విడాకులు తీసుకుంటే వీరు ఒంటరైపోతారు, వీరు యొక్క బతుకులనే నాశనం అవుతాయని అక్కడ వారిలో త్యాగభావన వచ్చి సహిష్ణుత అనేది చోటు చేసుకొని వారు అక్కడ కలిసి ఉండే అవకాశం అనేది ఉంటుంది. అన్యద ఇది కనుక లేకపోయినట్లయితే అభిమాన మిత్రులారా, పెళ్లికి కట్టిన ఆ మావిడాకులు అంటే మా అబ్బాయి మా అమ్మాయి అనే బంధం లేని కారణంగా ఒట్టి విడాకులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నమాట, కుల్ హల్ నునబ్బియుకుమ్ బిల్ అఖ్సరీన అమాలా అల్లదీన ضل సఅయుహుమ్ ఫిల్ హయాతిద్ దున్యా వహుమ్ యహ్సబూన అన్నహుమ్ యుహ్సినూన సున్ఆ. నిజంగా నష్టపోయేవారు ఎవరో నేను మీకు తెలియజేయనా? వారు ప్రాపంచిక జీవితంలో తాము చేస్తున్నదే కరెక్ట్ అని భావిస్తుంటారు, అయితే నిజంగా వారు నష్టపోయిన వారిగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. ఇక అభిమాన మిత్రులారా, తల్లి తండ్రులుగా పేరెంట్స్గా మనం ఆలోచించాల్సిన సమీక్ష చేసుకోవాల్సిన ఆత్మావలోకనం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వజఅల్తు లహు మాలం మమ్దూదా వ బనీన షుహుదా. సిరి సంపదలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సంతానం ఇచ్చాడు. అనుగ్రహాలు కదండి. మరి కేవలం అనుగ్రహాలు మాత్రమేనా? సంతానం అంటే బాధ్యత కూడా. సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 విధాలుగా పేర్కొన్నాడు. అదేమిటంటే జీనతుల్ హయాతి దున్యా, వారు మంచిగా ఉన్నట్లయితే, మీరు మంచిగా ఉన్నట్లయితే జీవితానికి అలంకారాలు వారు. రెండవది ఏమన్నారు? ఇన్నమా అమ్వాలకుము ఔలాదుకుం ఫిత్నా, మీ ప్రేమ వారి పట్ల పెరిగిపోయినా లేదంటే ఇతరత్ర సమస్యలు వచ్చినా సంతానం అది పరీక్ష అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇన్న మిన్ అజ్వాజికుం ఔలాదికుం అదువ్వుల్ లకుం. కొందరు చెడ్డ సంతానం ఉంటారు, చెడ్డ భార్యలు ఉంటారు, వారు మీ యొక్క మరణాన్ని ఆశిస్తారు. కనుక అలాంటి వారు అనేది మీ శత్రువులని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, నేల మంచిదైతే పాడి పంట, నేల మంచిదైతే పాడి పంట, నేల చెడ్డదైతే
పాడై పంట. కనుక అభిమానం మిత్రులారా, నాన్న నమ్మకం, అమ్మ నిజం. నమ్మక నిజాల ప్రతిరూపం సంతానం. వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. కనుక సమాజంలో ఉన్న అనేక సిద్ధాంతాలతో దాడులు చేసే వ్యక్తులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి మెదళ్ళ మీద దాడులు చేసి వారి తోవ తప్పించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనం అనేది వారిని బలవంతులుగా తీర్చిదిద్దాల్సి ఉంది. వారు ఇలాంటి వాటికి తట్టుకొని ధర్మ ప్రకారం జీవించేలా మనం తీర్చిదిద్దాల్సి ఉంది. కనుక అంతిమంగా అభిమాన మిత్రులారా, ధనం కామం అర్థం. ధనం కామం అర్థం అంటే ధనం, ధర్మం కామం అర్థం సమంగా ఉంటే విజయం మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ధర్మబద్ధమైన అర్థం అంటే ధనార్జన, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఖర్చు పెట్టే ధర్మం కోసం ఖర్చు పెడుతున్నానా, నాకు మనసులో ఒక కోరిక పుడితే అది ధర్మ చట్రంలో ఇముడుతుందా, దీనిని నేను నెరవేర్చుకోవచ్చా అన్నక ఈ ఆత్మ పరిశీలన కనుక అలవాటైనట్లయితే అర్థం కామం ధర్మానికి లోబడి ఉంటుంది. అప్పుడు ఆ అర్థము ఆ కామము దానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది. ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం వయుసబ్బిత్ అక్దామకుం. ఇలా గనుక మనం చేసినట్లయితే అల్లాహ్ కుటుంబ యొక్క ఈ వ్యవస్థను బలపరుస్తాడు. కనుక కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే అందరూ బాగుంటారు, అందులో మనం ఉంటాం. అన్యదా విపరిణామాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాటతో నా మాటను పూర్తి చేస్తున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం నారా. విశ్వసించిన ప్రజలారా, మీరు మిమ్మల్ని, మీ స్వయాన్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. ఈరోజు అమ్మానాలు కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన ఇంజనీర్, డాక్టర్తో వాళ్ళు కనీస తన మనోభావాన్ని కూడా పంచుకోలేని యొక్క దౌర్భాగ్య స్థితి. కనుక పిల్లల్ని ఏమనడం లేదు, వారు ఎటుపోయినా వదిలేస్తున్నారు. అభిమాన మిత్రులారా, ఈ ధోరణి మానాలి. మనం వారి శ్రేయోభిలాషులుగా మారాలి. వారిని ఐహికంగాను ప్రాపంచికంగాను మనం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా రేపు నరకాగ్ని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. వారిని కాపాడే యొక్క బాధ్యత మన భుజాల మీద మనం వేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది నేడు ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.